మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వియర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ రామెట్ గారు. ఆడది నిజంగా ఆడది ఏం చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు, జడ్జ్ చేస్తూనే ఉంటారు. నిజంగా ఈ మధ్యకాలంలో మీరు అనుకుంటారు కానీ ఆడవాళ్ళు ఏం లేదు అలా అని చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ప్రతిదానికి ఇలా జడ్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఎలా అవుతారు అని దాని గురించి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. నేను అన్నట్లు ఆడదే ఆఫీస్కి వెళ్తే కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిందే అంటారు. ఇంట్లో ఉంది అంటే ఏం చేస్తున్నావు అంటారు. పోనీ ఏమన్నా ఒక మంచి బట్టలు వేసుకొని ఎక్కడికన్నా తిరిగితే ఈమె షోకులకు ఏం తక్కువ లేదు అంటారు. అంటే ఏది చేసినా కూడా జడ్జి చేస్తూనే ఉంటారు. మరి నిజంగా అలా మనుషుల్ని, ఆడవాళ్ళని ఈ కాలంలో కూడా ఇలా అనేవాళ్ళు ఉన్నారు. మరి అలాంటి ఆడవాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? ఎందుకంటే ప్రతిదానికి జడ్జ్ చేస్తూ ఉంటారు. ఈ జడ్జ్మెంటల్ అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆడవాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ బ్రెయిన్ని ఎట్లా ఫైన్ ట్యూన్ చేస్తారని అంటే, ఇంట్లో ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఇల్లు కడుతున్నారు, ఇల్లు కట్టేటప్పుడు సరే అబ్బాయికి ఒక రూము, అమ్మాయికి ఒక రూమ్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అవసరమా? రైట్. అలా ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ బ్రెయిన్లో ఆ ఫీడ్ ఇచ్చేస్తారు. ఏంటంటే నువ్వు మా దానివి కాదు అనే ఒక అంటే యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అనే ఒక ఫీడ్ వెళ్ళిపోతుంటుంది. అలాంటి థాట్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఏది చేయాలన్నా కూడా అంతే వస్తుంది. మార్క్స్ సరిగ్గా రాలేదనుకోండి, అబ్బాయిని తిడుతూ అరే అదంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, నువ్వు 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 చదవాల్సిందే, నీకు తప్పదు అనేసి. ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఉమెన్కి. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రాంక్లీ స్పీకింగ్ చనిపోయేదాకా అసలు ఎన్ని డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేయాలంటే దానికి అంతు లేదు చెప్పాలంటే. మీరన్నట్టే కష్టపడి సపోర్ట్ చేద్దాం, ఫ్యామిలీకి ఫినాన్షియలీ సపోర్ట్ చేద్దాం అనేసి ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంట్లో పట్టించుకోకుండా పద్దాక బయట తిరుగుద్ది. ఇది వచ్చే కాంప్లిమెంట్ వాళ్ళకి. అదే సరే ఇంట్లో ఉండి మనము అందరినీ జాగ్రత్తగా చూసుకుందాము, లైక్ పిల్లల్ని కానివ్వండి, పేరెంట్స్ని కానివ్వండి, ఇన్లాస్ కావచ్చు, ఎవరినైనా సరే దగ్గరుండి చూసుకుందాము అనేసి జాబ్ చేయట్లేదు అనుకోండి, చులకనగా చూస్తారు. ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్ అని అంటారు. ఇదే వర్డ్, ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్ నువ్వు అని అంటారు. హౌస్ వైఫ్ అంటే అసలు ఎంత పెద్ద విషయం తెలుసా అండి, ఎన్ని పనులు చేయాలి అసలు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ అనే వర్డ్ ఇట్లా చులకనగా చేసేస్తుంటారు వాళ్ళు చాలా మంది. రైట్. సో పని చేయకపోతే అలా సరిగ్గా డ్రెస్సింగ్ అదంతా లేదనుకోండి, సరిగ్గా డ్రెస్ అవ్వట్లేదు, నీట్గా లేదు, పద్దాక నైటీలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు అనుకోండి, అక్కడ కూడా మళ్ళీ జడ్జ్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. ఏంటనంటే జుట్టుముఖము, నీకు అసలు అమ్మాయివేనా నువ్వు, నీకు బేసిక్ రెడీ అవ్వడం రాదా అని అంటూ ఉంటారు. అలా అనేసి రెడీ అయ్యారనుకోండి, ఏంటి సోకులు పడుతున్నావు, ఎవరి కోసము? నువ్వు మీ హస్బెండ్కి అందంగా కనిపిస్తే చాలు, ఈ మొత్తం సొసైటీకి అందంగా కనిపించాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం వేసుకుంటున్నావు ఇట్లాంటి బట్టలు? ఇలాంటి క్వశ్చనింగ్. అంటే ఏది చేసినా ఏది చెయ్యకపోయినా ఈ క్వశ్చనింగ్ చేసేవాళ్ళు సొసైటీలో చుట్టుపక్కల చాలామంది ఉంటారండి. వాళ్ళు ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించారనుకోండి, అంటే వీళ్ళిచ్చే ఈ కమెంట్స్ వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, అది ఎంత నెగిటివ్గా ఇంపాక్ట్ పడుతుంది అనేది ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ జనరల్గా ఈ కమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తే తెలుసా అండి, ఎక్కడో దూరం నుంచి ఎవరో తెలియని ముక్కు మొహం తెలియని వాళ్ళు కాదు, మన వాళ్ళే. ఇదంతా కమెంట్స్ ఇచ్చేది ఎవరు అంటే మన వాళ్ళే. మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వీళ్ళే ఇలాంటి కమెంట్స్ అన్ని ఇచ్చేది. సో ఇన్ని కమెంట్స్, ఇంత క్రిటిసిజం ఇవన్నీ ఫేస్ చేస్తున్న ఉమెన్ అందరికీ నేను ఒక్కటే విషయం చెప్తానండి, మీ లైఫ్ మీ ఇష్టం. రైట్. మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. ఎవరో ఏదో అంటున్నారు, నిజంగా మీరు తప్పు చేస్తే వాళ్ళు అంటున్నారు అంటే పట్టించుకోవాలి. మీరు చేసేది తప్పు కాదు, మీరు చేసేది మీ సంతోషం కోసం, లేకపోతే మీ ఫ్యామిలీ కోసము, మీ బాగు కోసం మీరు చేస్తున్నారు అని అంటే మీరు ఎవ్వరు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మీరు పట్టించుకున్నంత కాలం మీరు ఆ ప్రెషర్లోనే ఉంటారు. మీకు యూ విల్ నాట్ హ్యావ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండి. అసలు మీరు చేసే సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో అది గుర్తించరు జనాలు ఎవరు. రైట్. మీరు గుర్తించుకోండి, ఎవరో గుర్తించాలి అనాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. మీరు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో, మీరు చేసే పనులు కరెక్టా రాంగ్ అనేది మీకు తెలిస్తే చాలు. అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది అని అంటే ఎవ్వరు క్రిటిసిజం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పట్టించుకున్నారు అని అంటే యూ కెన్ నెవర్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. పట్టించుకోకండి, అది ఎవరన్నా కానివ్వండి. వినండి, వదిలేయండి.
డోంట్ టేక్ ఇట్ యువర్ హెడ్. అది అదే మన మనసులో పెట్టుకున్న దగ్గర నుంచి మనకి అయ్యో ఏంటి ఏమైనా చేస్తుంటే జనరల్లీ మనం చూస్తుంటాం అనమాట. అంత మాట అనేసారు ఏంటి నన్ను, నిజంగా నేను అలా చేస్తున్నానా, ఇదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. యూ విల్ లూజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ అండి. ఇంకొకటి, క్రిటిసైజ్ చేసేవాళ్ళు మీరు ఏం చేసినా క్రిటిసైజ్ చేస్తారు, రైట్? చేసినా చేస్తారు, చెయ్యకపోయినా చేస్తారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఎందుకు మీ సంతోషాన్ని మీరు పోగొట్టుకోవాలి? సో బెస్ట్ ఏంటంటే మీరు ఎంత క్రిటిసిజం ఎదురవుతున్నా కూడా మీ పర్సనల్ ప్రయారిటీస్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. అది మీ ఫ్యామిలీ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ సంతోషం, మీ ఆనందం. అంతేగాని ఎవరో ఏదో అంటున్నారు కదా అని మీరు కాంప్రమైజ్ అయిపోయారు, లేకపోతే మీరు బాధపడుతున్నారు అని అంటే వాళ్ళు ఇంకా నొప్పిస్తారు, మీరు ఇంకా బాధపడతారే తప్ప మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండలేరు. రైట్. మీరు అన్నట్టు ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే ఓకే అండి, కానీ జాబ్ చేస్తూ ఇల్లుని చూసుకునే ఆడవాళ్ళు ఇటు ఆఫీస్ నుంచి ప్రెజర్స్, ఇంటి వాళ్ళ నుంచి ప్రెజర్స్ అంటే నిజంగా అది ఇంకెంత స్ట్రాంగ్ గా ఉండాలి అలాంటి ఆడవాళ్ళండి. ఇలాంటి ఆడవాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి. బికాస్ వాళ్ళకి ఇంట్లో ప్రెషర్సే కాదు, బయట ఆఫీస్ లో ప్రెషర్. ఇప్పుడు జనరల్ గా మెన్ ఏంటంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేసి వస్తారు, అక్కడ పని చేస్తారు, కష్టపడరని కాదు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులలో ఏమైనా షేర్ తీసుకుంటారా వాళ్ళు అంటే చాలా తక్కువ మంది తీసుకుంటారండి. జనరల్లీ ఏంటంటే మనకి అదంతా అమ్మాయి మీదే పడుతూ ఉంటుంది జనరల్ గా. సో వాళ్ళకి ఇక్కడ కూడా ప్రెషర్ ఉంటుంది. వీళ్ళ ప్రెషర్ తగ్గించాలి అన్నా, లేకపోతే ఇలాంటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అంటే ఫ్రాంక్లీ హస్బెండ్ తీసుకోవాలండి. ఇక్కడ హస్బెండ్ ఉంటే హస్బెండ్, లేదంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాలి. ఏంటి అని అంటే అంత అలసిపోయి వచ్చినప్పుడు 4 మంచి మాటలు, ఒక చిన్న అప్రిషియేషన్ చాలండి, సేద తీరుతారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ప్రెషర్ అన్నా పడినివ్వండి, లైక్ వాళ్ళకి కార్పొరేట్లో కానివ్వండి, వాళ్ళ వర్క్ పరంగా ఎంత ప్రెషర్ ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా 4 మాటలు మాట్లాడి తనని అప్రిషియేట్ చేశారనుకోండి, రీవైటలైజ్ అనమాట. అంటే ఇమ్మీడియట్ గా రీఫ్రెష్ అయిపోతారు వాళ్ళు, అండ్ వాళ్ళకి ఆ ప్రశాంతత అనేది వస్తుంది, వాళ్ళు ఇంటికి రావాలని అనుకుంటారు. ఇంకోటి, ఆ ఫ్రస్ట్రేషన్ లో 2 మాటలు అనేది అనేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో మెన్ని హే ఏంటి నువ్వు అని ఇలా మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అది ఉమెన్ కంట్రోల్ చేసుకుంటే ఓకే, చేసుకోవాలి కూడా. బట్ పొరపాటున అలాంటి 1-2 మాటలు ఏమన్నా అన్నా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి దట్ బయట ఫ్రస్ట్రేషన్, ఇంటి పనులు, ఇన్ని ఫ్రస్ట్రేషన్స్ మధ్యలో 1-2 మాటలు అనేసినంత మాత్రాన మీరు కూడా తిరగబడే అనేటము ఇలాంటిది కాకుండా మీరు పొలైట్ గా దాన్ని పాసిఫై చేశారనుకోండి అలాంటి సిచ్యువేషన్, ట్రస్ట్ మీ రిలేషన్ బాగుంటుంది. సేమ్ గోస్ విత్ మెన్ ఆల్సో. ఇప్పుడు మెన్ కూడా పని చేసి వచ్చిన తర్వాత 1-2 మాటలు ఇరిటేషన్ లేదని అన్నప్పుడు విమెన్ దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు అనేది ఆ అవగాహన మనకు ఉండాలి. సో అలాగే ఈ వర్కింగ్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఆల్రెడీ ఉంటారు కాబట్టి ఇరిటేషన్ లో అన్న మాటల్ని మనం నెత్తికెక్కించుకోవద్దు. యాజ్ మెన్ ఎక్కించుకోకుండా మీరు అలాంటి సిచ్యువేషన్ లో కొంచెం కామ్ గా ఉండి వాళ్ళని పాసిఫై చేశారనుకోండి, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, మీ మధ్యన బాండ్ కూడా ఏర్పడుతుంది, అండ్ మీ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. సూపర్. యాక్చువల్ గా అంటారండి, భర్త ఇంటికి రాగానే ఆ భార్య డోర్ తీస్తూ నవ్వుతూ ఉండాలి, భార్య డోర్ తీస్తూ నవ్వుతూ ఉండాలి. మరి భర్త కూడా అలాగే భార్య పరిస్థితి అర్థం చేసుకొని, కొంతమంది ఏమన్నా చెప్పాలి అన్నా కూడా నాకు ఆఫీస్ పనులు నువ్వు ఇరిటేట్ చెయ్యకు అని అంటారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు ఒకటేగానే ఉండాలి. నీకు భార్య నవ్వుతూ ఎలా డోర్ తీయాలో నువ్వు కూడా భార్యకు అలాగే చేయాలి కదా. సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఏంటంటే ఒక మెన్ కి విమెన్ ఎట్లా వెల్కమ్ చేయాలి లేకపోతే ఎలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే రెసిప్రోకేట్ చేశారనుకోండి, అంటే విమెన్ వచ్చినప్పుడు కూడా మెన్ అలాగే చేశారనుకోండి, దట్ ఈస్ వెన్ లైఫ్ విల్ బి వెరీ ఈజీ అండ్ సేఫ్. అలా కాకుండా ఒక్కోసారి 1-sided ఉండాలి అని అంటే వర్కౌట్ కాదు. అసలు వర్కౌట్ అవ్వదు. సూపర్ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్.